ఫ్రెండ్స్, ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న మనిషి పేరు వచ్చేసి జీతు ముండా. 2 నెలల ముందు ఈ జీతు ముండా చెల్లెలైన కాలరా ముండా చనిపోతుంది. వాళ్ళ చెల్లెలు చనిపోతూ నా బ్యాంక్ అకౌంట్ లో 19,300 ఉన్నాయి, వెళ్ళి తీసేసుకో అని చెప్తుంది. సరే, చెల్లి చెప్పింది కదా అని చెప్పేసి ఒరిస్సాలోని గ్రామీణ బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీద్దామని చెప్పి వెళ్తే ఆ బ్యాంక్ వాళ్ళు కండిషన్ పెడతారు. మీరు వెళ్ళి నామినీ అయినా తీసుకురండి, లేదంటే డెత్ సర్టిఫికేట్ అయినా తీసుకురండి అంటారు. ఇక్కడ జీతు ముండా లాంటి వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఏం చేస్తారు అలాంటప్పుడు? వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆయన దగ్గర ఒక నామినీ లేదు, ఒక పేపర్ లేదు, ఒక కాగితం లేదు. జస్ట్ చెల్లి చెప్పింది కదా అని చెప్పేసి బ్యాంక్ వచ్చాడు. అయితే బ్యాంక్ లో వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఇస్తానని చెప్పేసి కండిషన్ పెట్టేసరికి అతను డెత్ సర్టిఫికేట్ కోసం వెళ్తే దానికి ఒక 5,000 ఖర్చు అవుతున్నాయి, ఇంకా వేరే దానికి 4,000 ఖర్చు అవుతున్నాయి చెప్పేసి బాధపడ్డారు. సో ఓవరాల్ గా బ్యాంక్ వాళ్ళు ఒక 2 నెలలు తిప్పి ఆయన చేతికి ఏం ఇవ్వలేదు. సో ఈయన ఏం చేశాడంటే, ఎలాగో మా చెల్లెలు డెత్ సర్టిఫికేట్ లేదు కాబట్టి అని చెప్పేసి శ్మశానంలోకి వెళ్ళి తన చెల్లెల డెడ్ బాడీని తీసుకొచ్చేసి బ్యాంక్ ముందు పెట్టి ధర్నా చేశాడు. ఇప్పుడు ఈ వీడియో బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే ఫ్రెండ్స్, నేను నిన్న కూడా చెప్పాను, సోషల్ మీడియా పవర్ మామూలుది కాదు ఫ్రెండ్స్. ఒక వీడియో వైరల్ అయిందంటే ఖచ్చితంగా ఎవరైనా దిగి రావాల్సిందే. సో ఇప్పుడు అతనికి జీతు ముండాకి న్యాయం అయితే జరిగింది. ఆ బ్యాంకు వాళ్ళు దిగి వచ్చేసి అతనికి డబ్బులు ఇవ్వటం జరిగింది. సో మన దేశంలో డబ్బులున్న వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది, డబ్బులు లేని వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.